లగ్జరీ విల్లా కావాలి, ప్రైమ్ లొకేషన్‌లో కావాలి, చాలా ప్రైవసీతో పీస్‌ఫుల్ ఏరియాలో కావాలి అని వెతుకుతున్నారా? అలాంటి వాళ్ళ కోసం మంచి ప్రైమ్ లొకేషన్‌లో విల్లాస్‌తో మీ ముందుకొచ్చేసాను. అది ఎక్కడో కాదు, ఈసీఎల్‌కి అతి చేరువలో. బీఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు ఓన్లీ 10 విల్లా ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశారు. దాంట్లో ఆల్రెడీ 5 విల్లాస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ. రిమైనింగ్ 5 విల్లాస్ కూడా అండర్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను 143 స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి డూప్లెక్స్ విల్లాలో ఉన్నాను. దీంట్లో వీళ్ళకి 119, 191 స్క్వేర్ యార్డ్స్లో కూడా విల్లాస్ ఉన్నాయి. అంటే మన రేంజ్ని బట్టి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఒక మోడల్ విల్లాని చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, దానికంటే ముందు లొకేషన్ ఎక్కడ అని చాలా మంది అడిగేస్తున్నారు కదా. సో లొకేషన్ కూడా నేను ఇక్కడే క్లియర్గా చెప్పేస్తానండి. ఈసీఎల్కి చాలా దగ్గరలో ఉంటుంది. అలానే సరౌండింగ్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ అన్ని ఫెసిలిటీస్తో, పెట్రోల్ బంక్స్, హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్తో ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి కేవలం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం. ఇటు సైడ్ ఓఆర్ఆర్కి నుంచి వెళ్ళిపోవడం చాలా ఈజీ అవుతుంది. ఈసీఎల్కి వెళ్తే మనకు అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి. సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇక విల్లా వివరాల్లోకి వచ్చేస్తే ప్రజెంట్ నేను విల్లాలో ఉన్నానండి. చూస్తున్నారు కదా, హాల్లో ఉన్నాను. వీళ్ళ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా మన ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని మరీ డిజైన్ చేశారు. ఇదంతా హాల్ కూడా ఎల్ షేప్లో ఉంది కదా, కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి ఇలా వస్తే మనకి ఇటు సైడు కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ డిజైన్ చేసి ఇచ్చారు. గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాష్రూమ్ అనేది ఎంత నీడో మనకు తెలుస్తుంది కదా. సో ఇక్కడ వాష్రూమ్ అనేది డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం దీన్ని రూమ్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు మాడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని సెమీ కిచెన్లో పార్టీషన్ చేసుకొని కూడా రూమ్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. 2-in-1 పర్పస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదు పెద్దవాళ్ళు ఉండడానికి రూమ్ కావాలన్నా మనం ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు. ఇంకా ఒక 10% కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఈ టైంలో మనం మాడిఫికేషన్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు. ఇటు చూస్తే మనం చెప్పినటువంటి ఈ ప్రాజెక్ట్లోనే 5 విల్లాస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ వాళ్ళు స్టేయింగ్ ఉంటున్నారు కదా, చూస్తేనే తెలిసిపోతుంది ఎంత పీస్ఫుల్ లొకేషన్లో, ఎంత ప్రైమ్ లొకేషన్లో, చాలా ప్లెజెంట్గా ఉంది కదా. సో కంప్లీట్ విల్లా నేను మీకు చూపిస్తాను. ఒకసారి పైకి వెళ్దాం, అక్కడ ఎలా ఉందో ఏంటో చూద్దాం. టోటల్గా 3 బెడ్రూమ్స్తో, 2 కార్ పార్కింగ్స్తో, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ ఫెసిలిటీ, అలాగే ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్తో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఇస్తున్నటువంటి విల్లాస్ అండి. అసలు ఇది లేదు అని వెతుక్కోవాల్సిన అవసరమే లేకుండా ఉంది. సో పైన ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. నేను పైకి వచ్చానండి విల్లాలో. ఇదైతే కంప్లీట్గా హాల్ అనమాట. ఇక్కడ మనకి డబల్ బెడ్రూమ్ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ప్రెజెంట్ మనం హాల్ చూస్తున్నాం కదా, హాల్లోంచి ఇటు సైడ్ వస్తే ఇది బాల్కనీ ఏరియా, సిట్అవుట్ ఏరియా కింద, గార్డెనింగ్ కింద మనం చాలా నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. గ్లాస్ డోర్స్ కనుక పెట్టుకొని దీన్ని నీట్గా మెయింటైన్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. మనం ప్లెజెంట్గా, హోమ్ అంటే చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కావాలని కోరుకుంటాం. అలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేశారండి. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మన హాల్లో నుంచి ఇటు సైడ్ వస్తే మనకి ఇలా రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను నేను మీకు. 6x6 కాట్ వేసినా కూడా స్పేషియస్గానే ఉంటుందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ కూడా ఏమాత్రం ప్రాబ్లం లేదు. విండో కూడా చాలా పెద్దగా మనకి స్లైడ్స్ అయితే ఇచ్చారు. మనం గ్లాస్ డోర్ కానీ ఎలా అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ టైంలో కనుక మనం దీన్ని బుక్ చేసుకుంటే మాడిఫికేషన్స్ చాలా చాలా ఈజీ అవుతాయి. మాడిఫికేషన్స్కి ఎక్కువ ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ప్రాపర్గా కిచెన్ అనేది ఇక్కడ ప్లాన్ చేశారు. మనం ఫస్ట్ కింద చూసింది పెద్దవాళ్ళ కోసం బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు. అలాగే చెప్పాను కదా, మనం సెమీ కిచెన్గా కూడా పార్టీషన్ కూడా చేసుకోవచ్చు వాళ్ళ కోసం. కానీ మెయిన్ కిచెన్ వచ్చేసరికి ఇక్కడ ఉంది ఓపెన్ కిచెన్. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ కొంచెం మాడిఫికేషన్ చేస్తే నీట్ లుక్లో కనిపిస్తుంది. మనకి కిచెన్ నుంచి ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ వాషింగ్ ఏరియా కంప్లీట్గా ఇచ్చారు. ఇదంతా కూడా వాషింగ్ ఏరియా. మనం ఇక్కడ గ్రిల్స్ లాంటివి కనుక ప్లాన్ చేసుకుంటే వాషింగ్ ఏరియా కూడా మంచి ప్రైవసీ ఉంటుంది. ఆపోజిట్లో ఉన్న విల్లాస్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. వాళ్ళు చాలా నీట్గా డిజైన్ చేసుకుంటే అవుట్లుక్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. మనం కొంచెం టేస్ట్తో కనుక ప్లాన్ చేస్తే అవుట్లుక్స్ ఇట్లా వస్తాయి అనమాట. ఈ విల్లాస్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటో చూసారా, మనకి ఇటు సైడ్ కూడా రోడ్డు ఉంది, అటు సైడ్ కూడా రోడ్డు ఉందండి. సో 2 సైడ్స్ రోడ్డు ఉండడం వల్ల వెంటిలేషన్ అనేది చాలా చాలా ప్రాపర్గా ఉంటుంది. క్లోజింగ్ అనేది ఇంకెప్పటికీ ఉండదు కాబట్టి ఎప్పుడు ఇంతే వెంటిలేషన్తో ఉంటాం. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. చూడండి, ఇది కొంచెం చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఇచ్చేసారు. కబోర్డ్స్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకొంచెం బెటర్గా వస్తుంది అనమాట. చాలా నీట్గా పర్ఫెక్ట్ ప్లానింగ్తో డిజైన్ చేశారండి. మనం ఈ ప్లేస్ని కూడా డ్రెస్సింగ్ ఏరియా కింద యూటిలైజ్ చేసేసుకోవచ్చు. ఇది కనుక మనం డోర్స్తో కానీ స్లైడ్స్తో కానీ క్లోజ్ చేసామంటే చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్లో కూడా ఏమాత్రం క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది ఇస్తున్నారు. కింద మీరు చూస్తే మార్బుల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి అనమాట. చూసారుగా, ఓవరాల్గా చాలా పీస్ఫుల్గా నీట్గా ఉన్నటువంటి
డూప్లెక్స్ విల్లా విత్ కార్ పార్కింగ్, అన్ని అమ్యూనిటీస్, అన్ని ఫెసిలిటీస్తో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి విల్లా. మళ్ళీ లొకేషన్ అని గురించి మీరు ఫీల్ అవ్వద్దు, ఫుల్ వీడియో చూస్తే ఖచ్చితంగా లొకేషన్ తెలుస్తుంది. అయినా ఇంకోసారి చెప్తున్నాను, ఈసీఎల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సరౌండింగ్స్లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి కేవలం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక లొకేషన్ ఓకే, ఫైనలీ ఏం కావాలి? కాస్ట్ కావాలి కదా. కాస్ట్ ఎంత అంటే 1,17 lakhs చెప్తున్నారు. నేను ఫస్ట్ చెప్పినట్టే ఇక్కడ 95 lakhs నుంచి కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ అనేవి జరుగుతున్నాయి. మన బడ్జెట్ని బట్టి, మన రేంజ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూపించినటువంటి మోడల్ విల్లా వచ్చేసి 1,17 lakhs, 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్. ఈ విల్లా మీకు నచ్చితే దీని డీటెయిల్స్ కోసం పైన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఒక్కసారి విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ప్రజెంట్ అట్మాస్ఫియర్లో విల్లా కావాలి అనుకున్న వాళ్ళు ఇది నచ్చితే మీ సొంతం చేసుకోండి. మరో ప్రాపర్టీ ప్రమోషన్తో మళ్ళీ కలుద్దాం. శోభ ప్రాపర్టీస్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.